హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి రుచి అండ్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మన తమ్నైల్లో చూసేసారు కదా, టేస్టీగా సింపుల్గా రొయ్యలు నిలవ పచ్చడి ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోద్దండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ అంటే లైక్ చేయండి. అయితే ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు వచ్చేసేయండి. ఇక్కడ నేను కేజీ రొయ్యలు తీసుకున్నాను, అంటే కేజీ రొయ్యలకి కేజీ వస్తుంది తరుగు. నేను పొట్టు తీసేసిన రొయ్యలు కేజీ అనమాట. ఉప్పు పసుపు వేసి కడుగు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అల్లము వెల్లుల్లి మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుని మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టేద్దామండి. మిక్సీ పట్టేసి ఇప్పుడు పక్కకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మసాలా పౌడర్కి ఒక స్పూను జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, ఇక్కడ చూస్తున్నారు కదా లవంగాలు, అలాగే మరాఠీ మొగ్గ, 1 ఇంచు ఏంటంటే దాల్చిన చెక్క, స్టార్ అనస్పు, మిరియాలు, అలాగే 1 ఇలాచి, జాపత్రి, 1 రెమ్మ. చూసారు కదా, ఈ మసాలాలన్నీ కూడా చక్కగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అందంగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా వేపుకుందామండి. ఇప్పుడు బిర్యానీ ఆకుని తీసుకుని ఈ విధంగా తుంచేసేసి ఇవి వేసేసి చక్కగా వేపుకుందాము. చూసారు కదా, చాలా బాగా వేగినవి. మంట ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. లేదంటే పైన మాడిపోయి లోపల దాకా వేగదు. ఇప్పుడు మిక్సీ గారిలోకి తీసుకుని చల్లారిన తర్వాత ఇలా మూత పెట్టి మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు అది పక్కకి పెట్టి స్టవ్ వెలిగించుకుని దాని మీద కళాయి పెట్టుకుని అందులో మనం ఇక్కడ వేపడానికి సరిపడగా ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఆయిల్ అనేది మీ ఇష్టమండి, ఏదైనా యాడ్ చేయొచ్చు. కానీ నాన్ వెజ్ పికిల్స్కి ఏదైనా సరే ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితేనే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఇక్కడ చూస్తారు కదా, చక్కగా ఈ విధంగా వేగాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చి చూస్తారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత మనం నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఈ విధంగా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు రుచికి తగ్గట్టు మనం తినే రుచిని బట్టి ఉప్పు అనమాట, ఉప్పు యాడ్ చేసుకొని చక్కగా కలిపేయండి. 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపండి. ఇప్పుడు తినే కారాన్ని బట్టి మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, కారం యాడ్ చేసుకుని ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేయాలి. గుర్తుపెట్టుకోవాలండి, స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి, అప్పుడే ప్రాసెస్ చేయాలి. మనము మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మసాలా పౌడర్, అది కూడా చక్కగా వేసేసి ఈ విధంగా కలిపేయండి. ఇప్పుడు 2 నిమ్మకాయలు తీసుకుని ఈ విధంగా రసం తీసి నిమ్మరసాన్ని వేసేసేయండి. వేసేసి చక్కగా మనం స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 24 గంటలు గడిచిన తర్వాత చక్కగా మనం తినేయచ్చు. చూసారు కదా ఎంత సింపులో, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, ఎలా వచ్చిందో నాకు మాత్రం తప్పకుండా కామెంట్ చేసేయండి. కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.